హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒకరి ద్వారా ఓదార్పుని కోరుకుంటాం. ఇందులో తమ మన అనే భేదం లేకుండా. కానీ అందరూ పంచుకుంటున్నారా అనేది సందేహం. ఎక్కువ మంది చెప్పుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో, నా మీద ఏమని ఒక రకమైన ముద్ర వేస్తారో అని చెప్పి చెప్పకుండా ఆ బాధని ఆందోళనగా, ఆ ఆందోళనని దిగులుగా, ఆ దిగులుని డిప్రెషన్గా, ఆ డిప్రెషన్నే మూర్ఖమైన క్రూరత్వంతో మనిషి తయారయ్యాడు. కాబట్టే ఈ రోజుల్లో వావి వరసలు అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అనేకమైన అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. వీటికి కారణం ఏంటంటే ప్రధానంగా రెండు కారణాలు. మనకి ఎప్పుడైనా ఏ పని లేకుండా మనకి బిజీగా ఉండే ఒక పని అంటూ లేకుండా ఖాళీగా ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా మైండ్ చెడు ఆలోచనల మీదకి వెళ్తుంది. చెడు ఆలోచనలు అంటే ఇక్కడ అతనికి ఇష్టపడే ఆలోచనలు అవుతాయి, బయట వాళ్ళకి చెడ్డ ఆలోచనలా కనపడతాయి. ఎందుకనంటే అతనికి ఇంకా ఏ పని చేయలేడు, వెళ్ళడు. చేద్దామంటే 2-3 సార్లు ఫెయిల్యూర్ వస్తుంది, లేకపోతే ఏదో ఒక ఆటంకం రావటం వల్ల ఆ బాధను అణచటానికి తాత్కాలికంగా రిలీఫ్ ఇచ్చి ఆ తర్వాత ఇంకా బాధని పెంచే దురలవాట్లకి అలవాటైపోయి అదే జీవితంగా బతుకుతున్న వాళ్ళు అఘాయిత్యాలు చేయటానికి ఒక కారణమైతే, రెండవది ఏ బాధ్యత లేకుండా, డబ్బు సమస్య లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్న అతనికి ఏ రొటీన్ బోర్ కొట్టేసింది, ఎప్పుడు ఇదేనా లైఫ్ అన్న అతను కూడా తప్పనిసరిగా అందరినీ అంటలేదు, కొంతమందికైనా ఏదో ఒక అలవాటు చేసుకొని వాళ్ళు కూడా అఘాయిత్యం చేసిన సందర్భాలు, అమ్మో ఈయన ఇంత మంచి ఇటువంటి పనులు చేశాడా అని ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా తప్పనిసరిగా మనం చూస్తున్నాం. అయితే మనస్సు ఎంత మనం పని చేయటానికి మనస్సు అనేది ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. మనస్సు లేనిదే, ఆ మనస్సు మనకు ఆలోచన రానిదే ఎట్టి పరిస్థితిలో ఏ పని చేయలేము. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానంటే నా మనసులోకి వచ్చిన ఆలోచన వల్లే, సింపుల్గా చెప్తున్నా. అలాగ ఖాళీగా ఉన్న వాళ్ళు, రకరకాల మనస్తత్వాలతో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు అన్న స్టడీ చేసి, నేను ఎంఎస్సీ సైకాలజీ చేశాను కాబట్టి నేను కొన్ని తెలుసుకున్నా. కానీ అందులో మహానుభావులు, పితామహులందరూ రీసెర్చ్లు చేసి తెలుసుకున్న కారణాలు, రిపోర్ట్స్ ఏంటంటే, మనస్సుని ఖాళీగా ఉంచకుండా బిజీగా ఉంచుకుంటాం అలవాటు చేసుకోవాలి. ఎంటీ మైండ్గా ఉన్నావంటే గనక నువ్వు ఏదో ఒక తప్పు చేయటానికి సిద్ధపడుతూనే ఉంటావు అనేది, అది నీకు తెలుసో తెలియక కూడా జరుగుద్ది అన్నది మాత్రం వాస్తవమనే చెప్పారు. ఇక్కడ నేను మీకు మన మనస్సు ఎలా పనిచేస్తుంది, ఎవరి మనసు, ఇంకొకటి, ఏ మనిషి పుట్టినా అందరి మనసులు ఒకేలాగా ఉండవు. ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పుట్టినా వాళ్ళ మనస్తత్వాలు మాత్రం ఒకే రకంగా ఉండవు అనేది కూడా పక్కా నిజం. అందుకోసమనే ఈరోజు నేను ఒక 3 మనస్తత్వాల గురించి, 3 మనస్తత్వాలతో గురించి, వాళ్ళ జీవితంలో 3 మనుషుల జీవితంలో పెను మార్పులు తీసుకొచ్చిన ఆ సంఘటనలు ఉదాహరిస్తూ, నా మనస్సుని మనం ఆధీనంలో ఉంచుకోవాలంటే ఏం చేయాలి అన్నది కూడా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. అందుకోసమనే మనస్సుని రెచ్చగొట్టుకోకు, మనస్సు సంఖ్యలు తెగితే సునామీ సృష్టిస్తుందని చెప్పాను. కథలోకి వెళితే, రాజు, సురేష్, రాజీ
రాజీ అన్నది అమ్మాయి పేరు. రాజు అన్న అతను ఎప్పుడు వాళ్ళు కలిసి చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా డిగ్రీ చదువు అయిన తర్వాత చదువుతూ ఉన్నప్పుడు కూడా లైబ్రరీకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటం, రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ రాజు అన్న అతను. కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించదు. అతని యొక్క ఆలోచన ఏంటంటే తప్పనిసరిగా ఏదో ఒక రకంగా నేను డబ్బు సంపాదించాలి, అతని ధ్యేయం అదే, ఇంకా వేరేది ఏముండదు. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. అతను ఎప్పుడైతే ఒక రోజు సాయంత్రం అయిన తర్వాత, కొంచెం చీకటి పడిన తర్వాత, ఒక రైలు పట్టాల పక్కన చిన్న చెట్లు పొదలు ఉండే ఒక చోట ఒక పాత పెట్టి ఒకటి పెట్టి ఉంటుంది. ఆ పెట్టి మీద కూర్చొని ఈరోజు జరిగినవన్నీ నెమరు వేసుకుంటూ ఒక 2 సిగరెట్లు కాల్చుకొని ఇంటికి వెళ్ళిపోవటం అతని దినచర్య. అన్నది తింటమన్నా మానేస్తాడు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చొని సిగరెట్ కాల్చుకొని రాకపోవటం అనేది జరగలేదు. రెండో అతను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగి తల్లిదండ్రులు ఎవరో తెలియదు, అందవికారంగా పుట్టాడని ఎవరో అతన్ని దగ్గరికి రానివ్వకపోతే తాను ఏమీ చేయలేక ఒక అసంతృప్తితో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నన్ను ఓదార్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఉండరా అని ఆశపడే మనస్తత్వం గల సురేష్. రాజీ అన్న అమ్మాయి చాలా హ్యాపీయెస్ట్ గర్ల్. మధ్యతరగతి కుటుంబం, అందరితో కలివిడిగా ఉంటుంది, సంతోషంగా ఎక్కువగా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. ఈ ముగ్గురికి చెడు వ్యసనాలు అని చెప్పటం, సిగరెట్ కాల్స్తే చెడు వ్యసనాలు అన్నాను, కానీ అంతకంటే ఎక్కువ వ్యసనాలు ఏమీ లేవు. ముగ్గురు చాలా క్లోజ్గా ఉంటారు. ఆ క్లోజ్గా ఆ సురేష్ అన్న అతనికి ఈ రాజీ అన్న అమ్మాయి దగ్గర అవటానికి కారణం ఏంటంటే, అతను ఒంటరిగా కాలేజీలో జాయిన్ అయినప్పుడు 3 years బ్యాక్ కాలేజీ ముందు ఎంటర్ అయిన రోజు అతనుకున్న డ్రెస్సు, ఆ పాత బట్టలు, ఆ ఓల్డ్ స్టైల్ వేసుకుంటానికి ఆ కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు అతన్ని ఏడిపిస్తూ ఉంటే ఈ అమ్మాయి రాజీ అన్న అమ్మాయి వెళ్ళి, ఎందుకే తప్పు కదా పాపం అతను అలా ఏడిపించకూడదు, అతను ఎవరి లైఫ్ వాళ్ళది అని చెప్పి ఆ అమ్మాయిని అనటం వల్ల, స్టార్టింగ్లో ర్యాగింగ్ అది చేస్తూనే ఉంటారు, అవన్నీ కామనే. కానీ అతను ఎప్పుడైతే అతనికి ఈ అమ్మాయి కొంచెం ఓదార్పునిచ్చిందో, అలాగే తను తెచ్చుకున్నది షేర్ చేయటం ఇవన్నీ చేస్తుంది. కానీ ఆ అమ్మాయి మనసులో ఇతని మీద వేరే అభిప్రాయం లేదు, ఆ అబ్బాయి మనసులో కూడా ఈ అమ్మాయి మనసులో ఏ చెడు ఆలోచన లేదు. ఇతను ఎంతవరకు నన్ను ఆదరించేవాళ్ళు దేవుడు ఇప్పుడు ఒక అమ్మాయిని నాకు ఇచ్చాడు అన్న ఆలోచనతోనే ఉంటాడు. అసలు ఆ అమ్మాయి అందరితో సరదాగా ఉంటుంది కాబట్టి ఇతనితో కూడా పాపం కొంచెం ఇబ్బందులు ఉన్నాడు, ఎప్పుడు లోన్లీగా కూర్చొని ఉంటాడు కదా అని చెప్పి అతన్ని కొంచెం హుషారు చేసే ప్రయత్నం చేస్తుంది, కానీ అతని మీద ఎప్పుడు ఎటువంటి ఆలోచన రాలేదు. అయితే రాజు అన్న అతని మీద ఏదో ఒక సందర్భంలో మనుషులు పరిచయం అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఊహించినట్టు ఎవరో ఒకరి మీద మనస్సు పడటం, అలాగే ఆ మనసు పడిన తర్వాత ఎవరు ముందు చెప్తారా నేను ముందు చెప్తారా అని కొంత గ్యాప్ చేయటం. కానీ ఒకరోజు అతను కూడా ఏ రోజు ఈ అమ్మాయిని లవ్ చేసే ఉద్దేశం కానీ అటువంటి ఏమి అతనికి లేవు. అతనికి ఏంటంటే నేను డబ్బు సంపాదించుకోవాలి, నా కుటుంబం బాగా పోషించుకోవాలి అనేటప్పటికీ ఒకసారి ఈ అమ్మాయే చెప్పుద్ది, నువ్వంటే నాకు ఇష్టం, మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఎలాగో ఉద్యోగాలు తప్పనిసరిగా మనకు వస్తాయని దాడికి ఇతను అంటాడు, లేదు లేదు నాకు అసలు ఆలోచనే లేదు, నేను
నేను డబ్బు సంపాదించుకోవాలి ముందు, డబ్బు వచ్చిన తర్వాతే నేను ఏదైనా సరే. నువ్వేదో సరదాగా ఉంటున్నావు అనుకున్నాను కానీ నీ మనసులో పెట్టుకున్నావు అనేటప్పటికీ, ఒక మనిషి ఇష్టపడ్డాను అని చెప్పినప్పుడు ఎప్పుడైతే వద్దు అని అంటామో వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. ఇది ఒక మనస్తత్వం. ఎప్పుడు మీతో మాట్లాడేవాళ్ళు మాట్లాడటం మానేశారనుకోండి, ఎందుకు మాట్లాడట్లేదు అని ఆ రోజంతా బిగదీసుకుపోతాం. అఫ్కోర్స్ కారణం ఏమి ఉండకపోవచ్చు, మాట్లాడలేదంటే. అలాగే ఇతను కూడా ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో ఆ అమ్మాయికి ఇంకా డబుల్ ఆశలు పెరిగిపోయినాయి. ఎట్టి పరిస్థితిలో ఈయనను ఒప్పించి చేసుకోవాలి. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇతను కూడా ఆ అమ్మాయితో స్నేహంగా ఉంటుందని ఎప్పుడు చెడు ఉద్దేశంతో చూడలేదు. సురేష్తో ఉంటుందని కామన్గానే ఉంటారు. ఇంకా ఈ అమ్మాయి ఒకరోజు తెగించి, నువ్వు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నువ్వు గనక నన్ను ఈరోజు నైట్ తీసుకొని వెళ్ళకపోతే నేను నీ పేరే రాసి, నేను ఇష్టపడ్డాను, అతను ఒప్పుకోలేదు, ఇంకా నేను జీవితంలో ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదని చెప్పి లెటర్ రాసి నేను సూసైడ్ చేసి చచ్చిపోతానని. వీడికి పిచ్చకపోద్ది. ఇదెక్కడ బాధ నాకు? నేను నా ఆర్థిక సమస్య, నా కుటుంబం కోసం అంటుంటే ఈ అమ్మాయి ఎలా పట్టుకుంది ఏంటి? దరిద్రం. పైగా ఈ అమ్మాయి నిజంగా మొండిది, ఒకవేళ ఇలా చేస్తే కనుక నేనేమైపోతాను అన్న భయం మొదలైంది. ఆ తర్వాత ఆ అమ్మాయి కొంచెం మధ్యతరగతి కుటుంబం అవటం వల్ల, నువ్వు డబ్బులు కూడా ఏమీ తీసుకురావక్కర్లేదు నేను తీసుకెళ్ళటానికి, నేను నా ఇంట్లోకి కొంతకాలం సరిపడా డబ్బులు నేనే తీసుకొచ్చేస్తానని చెప్పిన మాట వినేటప్పటికీ, సరే అలా చేసుకున్న తర్వాత ఒకవేళ లైఫ్ మారద్దేమో అని అతను అయ్యి మారు మనసు పొందిన తర్వాత, సరే ఓకే ఈరోజు నైట్ వెళ్దామని చెప్పి ఒక్కటే అంటాడు. మనం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, ఇద్దరం గనక కనపడకపోతే కంపల్సరిగా మీ ఇంట్లో నా మీద, మన ఇద్దరం కనపడలేదంటే నా మీద కంపల్సరిగా కేసు పెడతారు. అది తెలిస్తే నా తల్లిదండ్రులు చచ్చుకోలేరు, నా జీవితం కూడా నాశనం అయిపోద్ది. ముగ్గురం కలిసి వెళ్దాం. ముగ్గురు కలిసి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ చేసుకొని మళ్ళా డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకొచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోదాం అని చెప్తాడు. అప్పుడు ఈ అమ్మాయి మరి ఎంతకాలం ఏ ఊర్లో ఉండాలి మనం అనేటప్పటికీ ఆలోచన చేసి ఆవిడకి కొంచెం చనువుగా ఉండే ఇంకొక అమ్మాయి నాకు ఇలాగా అనేటప్పటికీ, అరే నువ్వు ఇలాగా మీ ఇద్దరులో లవ్ చేసుకుంటున్నారన్న సంగతి నాకు తెలియదు, సరే నీకు తప్పనిసరిగా నేను మా రిలేటివ్స్ ఉంటారు పలానా ఊర్లో, వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరు ఉండరు, అప్పుడు ఒకసారి వస్తారు, అక్కడికి వెళ్ళి ఒక రూమ్లో ఉండి 2 రోజులే అంటున్నారు కదా, మీ యొక్క పని మీరు పూర్తి చేసుకొని వచ్చేసేయండి అని చెప్పింది. కానీ వీడికి మనస్సు, సురేష్ అన్నతను అంటాడు, ఎందుకు ఇంట్లో చెప్పే చక్కగా చేసుకోవచ్చు కదా అని అంటే, నోనో ఇంట్లో చెప్తే మా ఇంట్లో ఒప్పుకోరు, పైగా ఇతను ఏదైనా చేస్తారేమో అనేటప్పటికి ముగ్గురు ట్రైన్ టికెట్లు బుక్ చేసేసుకుంటారు. నైట్ వెళ్ళే ముందు ఇతను అలవాటు ఉంది చూసారా, ఈవినింగ్ వెళ్ళి కంపల్సరిగా ఆ రైల్వే ట్రాక్ పక్కన కూర్చొని సిగరెట్ కాల్చుకోవటం అలవాటు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి కూర్చొని సిగరెట్ కాల్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టి మీద కూర్చుంటున్నాను, మళ్ళా ఇంకెక్కడికి ఎప్పుడు వస్తానో లేదో తెలియదు, ఒక రకమైన ఆపదలోకి వెళ్ళిపోతున్నాను నేను, ఎలా ఉంటుందో అని చెప్పి, అసలు ఈ పెట్టి ఏంటి ఇక్కడ ఉంది ఏంటి, అసలు ఎవడు పెట్టి వెళ్ళాడు అని చెప్పి ఒకసారి దాన్ని ఇలాగా తన్ని మూత తీసేటప్పటికి అందులో నగలు, కోట్ల రూపాయలు చేసే నగలు, ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఈ నగలు తీసుకున్న వాళ్ళు మీ యొక్క
అవసరాలు తీర్చుకొని పేదవాళ్ళ అవసరాలు కూడా తీర్చండి. ఎందుకనంటే ఇదంతా నేను అక్రమంగా సంపాదించిన డబ్బు. అలా అని గవర్నమెంట్కి ఇచ్చేస్తే అది గవర్నమెంట్ దగ్గరే ఉంటుంది. నేను గనక పేదలకు సహాయం చేస్తే ఇంత డబ్బు ఎందుకు వచ్చింది అని చెప్పి నా జీవితం పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకోసమనే ఇది ఇందులో పెట్టాను. ఎవరైనా ఒక అతను తీసుకొని దయచేసి నా కోరిక తీర్చండి, మీరు వాడుకోండి, కానీ ఆ అవసరానికి తగ్గట్టు పేదలకు మాత్రం సహాయం చేయాలని చెప్పేటప్పటికి అది చూడటం వీడి మనస్సు ఒక్కసారి మారిపోద్ది. ఓకే, ఇప్పుడు వరకు నేను అనుకుంటున్నా నా ఆర్థిక సమస్య తీరిపోయింది, నేనే ఒక 10 మందికి అప్పు ఇచ్చే అంత డబ్బులు కలవాలని అయిపోయాను. అలాంటప్పుడు ఈ జీవితం నేను ఎందుకు నాశనం చేసుకోవాలి ఆ అమ్మాయి కోసం అని చెప్పి వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. అదే ట్రైన్ టైం అయిపోతుంది వెళ్ళందరికి, టక్కున వాళ్ళకి చేసి, అరే ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట, నేను మా ఊరు వెళ్ళాలి అర్జెంటుగా, మీరిద్దరూ అక్కడికి వెళ్ళిపోండి, వెళ్ళిపోయిన తర్వాత ఆ రూమ్లో ఉండండి, నేను అక్కడ పరిస్థితి చక్కబెట్టినంటే ఎంత తొందరగా అయితే అంత తొందరగా నేను వచ్చేస్తాను. ఈలోపు ఒకవేళ అమ్మాయి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ కాలేజీలో వాళ్ళకి కొంతమందికి నా విషయం తెలిసినా సరే నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి, మా అమ్మ దగ్గరే ఉంటున్నాను కాబట్టి ఎవరికి ఏ విధమైన అనుమానం కూడా రాదు. మరి నీతో వెళ్ళటం అనేది ఇక్కడ ఎవరికీ తెలియదు, మన ముగ్గురికే తెలుసు కాబట్టి అలా చేయనప్పటికీ అప్పుడు ఆ అమ్మాయి అడుగుద్ది, అంతేనా, లేకపోతే ఇష్టం లేకుంటే చచ్చా అలాంటిది ఏమీ లేదు, నువ్వు నన్నంత ఇష్టపడుతుంటే నిన్నెందుకు నేను మోసం చేస్తాను, తప్పనిసరిగా వస్తాను దొరికి వాళ్ళిద్దరు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాడు, వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్ ఇచ్చిన ఇంట్లో ఆ అమ్మాయి ఉంటుంది. వాళ్ళు కూడా కొంతకాలం అయిన తర్వాత ఇతను మాత్రం ఒక చిన్న హోటల్ రూమ్లో ఉంటాడు సురేష్. భోజనాలప్పుడు కలిసి వెళ్తూ ఉంటారు, ట్రిప్లకు కలిసి వెళ్తూ ఉంటారు. నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఈ అమ్మాయి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇలాగ జరుగుతుంది. ఎన్ని రోజులైనా అతను రావట్లేదు ఏంటి అని చెప్పి ఫోన్లు చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేవు. సరే ఎన్ని రోజుల నుంచి లిఫ్ట్ చేస్తాడు, అమ్మకు బాగోలేదేమో అనుకున్నాడు, కానీ తర్వాత అన్నా చెయ్యాలి కదా. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అసలు ఏంటి అని వీళ్ళకి అనుమానం రావటం, మళ్ళా ఫోన్ చేస్తే అసలు ఫోన్ పని చేయటం మానేసింది. ఏం చేశాడు, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితిలో నేను అక్కడికి వెళ్ళకూడదు, ఆ అమ్మాయి వెళ్తే కనుక పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగోదు, నా స్టేటస్ తగ్గ వాడిని చేసుకోవాలి. అందుకోసమని సురేష్ అన్నవాడు వెళ్ళాడు. వాడు కూడా ఆ అమ్మాయిని ఏమి చేయడు, మళ్ళీ తిరిగి వస్తే వస్తారు, లేకపోతే వాళ్ళకి ఎలా రాస్తుందో అని చెప్పి సిమ్ తీసి పడేసి వాళ్ళ అమ్మ సెల్ నెంబర్ సిమ్ తీసేసుకుంటాడు. సరే అని చెప్పి వీళ్ళు ఫోన్ చేసేటప్పటికి అసలు ఫోనే పని చేయట్లేదని వచ్చింది. పిచ్చెక్కిపోద్ది. అక్కడ ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. ఈలోపు ఆ రూమ్లో ఉంటున్న వాళ్ళు, మాకు సెలవులు ఇచ్చారు కదా, మరి మేము వెళ్ళిపోతున్నాము, మీరు ఏదన్నా ఇంకా ఉండటం కుదరదు ఈ ఇంట్లో అని చెప్పేటప్పటికి స్టన్ అయిపోతారు. ఇప్పుడు వరకు వచ్చిన బాధ ఒకటైతే, ఇప్పుడు నుంచి ఇద్దరు ఒక చోటే ఉండాలి. ఇది ఎలాగా, అఫ్ కోర్స్ ఏ ఉద్దేశం లేకపోయినా ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఒకే గదిలో ఉన్నారంటే వాళ్ళు విడివిడిగా ఉన్నా సరే బయట ఎవరు వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారనే ప్రచారం చేస్తారు. ఆల్రెడీ వీళ్ళు టిఫిన్ చేస్తాకి వెళ్తున్నప్పుడు, భోజనం నుంచి వస్తున్నప్పుడు వీడు వినపడేలాగా భలే ఫిగర్ను కొట్టుకొచ్చావురా, ఈ టైప్ మాటలు వినటం, ఇంకెంతకాలం తిప్పుతావురా, వదిలేయకపోయావా అన్న మాటలు మాట్లాడుతూ వింటాడు. ఆ అమ్మాయికి చెప్పటం అనవసరం అనిపిస్తుంది. ఎందుకనంటే ఇటువంటివన్నీ చెప్పటం అనవసరం. చెప్పిన తర్వాత నుంచి మళ్ళా నా మీద అమ్మాయి ఏమన్నా తప్పుగా అనుకుంటుందా అని చెప్పి ఆలోచిస్తాడు. ఒకరోజు ఇంకా హోటల్కి ఒక చిన్న రూమ్ తీసుకున్నాడని చెప్పాను కదా, అందులో క్యామ్యాన్ షిఫ్ట్ చేసి నైట్ అయ్యేటప్పటికి బయట పడుకుంటాడు. బయట పడుకున్నా సరే పొద్దున్న లెగిసిన కాడ నుంచి
ఏదో తింటున్నారు వస్తున్నారు. ఈ అమ్మాయి రిటర్న్ వెళ్ళిపోదామంటే ఇంట్లో వాళ్ళు రానవ్వరు సరికదా, చంపేస్తారు. ఒక పక్కన అమ్మాయి మిస్ అయిందని వీళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు వేటాడేస్తున్నారు. పైగా ఎక్కడెవరైనా వీళ్ళిద్దరూ ఉన్నారంటే అసలు విషయం కాకుండా మా ఇద్దరి మీద లేనిపోయి నిందేసేస్తారు. అతని కోసం నేను ఈ సురేష్ అన్న వాడి జీవితం పాడు చేయకూడదు. ఆ అమ్మాయి ఒకటే అనుకుంది. అందుకోసమని ఏం చేయాలి అర్థం కాక ఆ రూములో ఇతను పడుకొని ఉంటే ఆ అమ్మాయి బయట పడుకుంటూ, ఇతను లేకపోతే ఆ అమ్మాయి బయట పడుకుంటాం. ఇలా జరుగుతూ ఉండేటప్పటికి నైట్ పడుకున్న తర్వాత ఒకరోజు హోటల్కి వెళ్ళొస్తూ ఉంటే అతను అంటాడు, అరే బాబు తొందరగా పెళ్లి చేసుకునిరా నాయన, మిమ్మల్ని చూడలేక వస్తున్నాను రా అనేటప్పటికి వీడు ఆడి మీద ఈ అమ్మాయిని పంపించిన తర్వాత, ఎవడనుకుంటున్నావురా నువ్వు, ఆ అమ్మాయి అనేటప్పటికి మళ్ళా డౌట్ వస్తుంది. ఈ కథ అంతా చెప్తే మళ్ళా లేనిపోయిన సమస్య పోలీసులు చెప్తారు అందరికి. ఆడుకోడా ఎందుకు చెప్తారా అబద్ధాలు అనేటప్పటికి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి పడుకున్న తర్వాత ఆల్రెడీ అతను డిప్రెషన్ క్యాండిడేట్. ఈ అమ్మాయి వచ్చిన తర్వాత అతని లైఫ్ కొంచెం సెటిల్ అయ్యింది, హ్యాపీగా ఉంటున్నాడు అనుకునే సందర్భంలో ఎప్పుడైతే ఇంకా వాడు రాడు అన్న నిర్ణయానికి వీళ్ళు వచ్చేసిన తర్వాత ఒకరోజు పడుకుంటే నిద్ర పడతలేదు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయిన కాడి నుంచి ఇతనికి దగ్గర తీయటం, ఇతన్ని బాగా ఆదరించటం అన్నీ ఒకసారి గుర్తుకొచ్చేటప్పటికి వాడు లేడు కదా, నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మాయిని పెళ్ళి అని అతని మనసులో ఒక ఆలోచన వస్తే చిచ్చి ఏంటి ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు అని గుండెలు జల్లు మన భయపడిపోయాడు. ఆ అమ్మాయి అమాయకంగా ఏం తెలియదు, నిద్రపోతుంది. సరే కొంచెంసేపు ఆలోచించిన తర్వాత ఒక మనస్సు, ఇందాకే చెప్పా, మనం ఏదైతే వద్దంటదో అదే చేయమంటది ఖాళీగా ఉంటే. వీళ్ళకి అక్కడ పనేమీ లేదు, ఖాళీగా ఉన్నారు. అదే ఆలోచన మళ్ళీ రావటం, ఒకే ఇంకొక మాట ఆ అమ్మాయితో ఒకవేళ చెప్తే ఎలా ఉంటుందా అన్నకి కాంప్రమైజ్ అయ్యాడు. చెప్తే ఇప్పుడు వరకు నిన్న ఒక తోటివాడిలాగా సొంత మనిషిలాగా చూశానురా, ఆడు మోసం చేశాడు, నువ్వు కూడా ఎలా చేస్తావరా అన్న మాట ఉంటే నేను తట్టుకోలేము. చనిపోయే స్థితిలో ఇంచుమించుగా ఉన్న నన్ను ఆ అమ్మాయి ఏ ఆత్మహత్య ఏదో చేసుకుందాం అనుకునే స్థితిలో ఉన్న నన్ను ఆ అమ్మాయి నన్ను సేవ్ చేసింది, కానీ ఆ అమ్మాయిని నేను ఏమీ చేయకూడదు అనుకున్న కొందుకు బలవంతంగా ఇంకా చెప్పి లేదు, లేకపోతే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అని అంటే కనుక అమ్మాయిని పాడు చేసి చంపేసేయి. ఈ ఆలోచనలు వీడికి పిచ్చెక్కిపోతుంది. 2-3 రోజులు, ఒకరోజు ఇంటికి రావటం మానేస్తాడు, అక్కడెక్కడ బయట పడుకుంటే ఈ అమ్మాయికి భయం వేసేస్తుంది. నిజంగా వీడు కూడా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమైపోవాలి అని చెప్పి ఇటు తిరిగి ఎత్తుకుద్ది ఏమవుతుంది ఇంట్లో. అప్పుడు అర్థం అవుద్ది తల్లిదండ్రుల విలువ. ఎందుకు చెప్పారు నా తల్లిదండ్రులు, చక్కగా పెళ్లి చేసుకుంటూ పోయేదేమో, ఇలాగే అందరం కలిసి ఉండేవాళ్ళం, నేను తప్పుగా ఈ నిర్ణయం తీసుకున్నానేమో అనుకుంటే కానీ చేతులు దాటిపోయినాయి. అప్పుడే అతను వస్తాడు. వచ్చిన తర్వాత అరే ఎక్కడికి వెళ్ళిపోయేవారా ఏంటంటే, ఏమి లేదు, కొంచెం మనసు బాగోలేదు, సినిమాకి వెళ్దామని వెళ్ళాను, నాకు నిద్ర కూడా పట్టలేదు, అందుకోసం అదిగా నన్ను అక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి ఎవడన్నా ఏం చేస్తే ఏంటి, ఎవరేం చేస్తారు పర్వాలేదు ఇక్కడే ఉంటానని కోరుకుంటాడు. ఆ రోజు నైట్ అయిన తర్వాత ఇక తీవ్ర స్థాయికి ఆలోచనలు అన్ని ఖాళీగా ఉంచిన ఒకటి కుమ్మేస్తున్నాయి. ఏదో ఒకటి చెయ్యి, అమ్మాయిని పెళ్ళని చేసుకో, అయితే పాడు చేసేయి, చంపేసేయి, ఏ ఆలోచనలు వస్తుంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని, ఇలాగా నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేశాడు, కానీ నిన్ను పెళ్లి చేసుకోమని లేదు, పాడు చేసి చంపేయమన్న ఆలోచనలతో నేను 6 రోజుల నుంచి సతమతం అయిపోతున్నాను. ఈ వ్యాధికి మందు నా దగ్గర లేదు, ఆల్రెడీ నేను ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇది తగ్గేది కాదు, పైగా భయంకరమైన స్థితిలో చిక్కుకుపోయి ఉన్నావు. ఇటువంటి స్థితిలో నేను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుందామన్నా నా డబ్బులు లేవు, ఒకవేళ ఎవరైనా గుర్తుపట్టినా సరే మీరు ఇక్కడే ఏం చేస్తున్నాడని చెప్పి మన గురించి నిఘా కూడా పెట్టేశారు,
పోలీసు వాళ్ళందరూ వెతుకుతున్నారంట అని చెప్పటం అని రాసి, నీ మీద అభిప్రాయం నాకు మారిపోయింది కాబట్టి, ఎంతో నన్ను ఒక సొంత వాడిలాగా ఆదరించిన నువ్వు నా మనస్సులోకి ఇటువంటి చెడు ఆలోచనలు రావటం వల్ల నేను నిన్ను ఏదైనా నీ ఎడల తప్పుగా ప్రవర్తిస్తానేమో అన్న భయంతోనే ఈ ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఒక లెటర్ తీసుకొని అక్కడే ఆ గదిలో ఊరేసుకొని చచ్చిపోతాడు. ఈ అమ్మాయి పొద్దున్న చూసేటప్పటికి ఆడు పిచ్చెక్కిపోయి తాడుకు ఊరేడిపోయేటప్పటికి ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, గుండెలు దడదడలాడిపోతూ ఉండేటట్టు ఆ చేతులు లెటర్ చూసేటప్పటికి ఈ ఉత్తరం కనపడుద్ది. అయ్యో, ఒక్క మాటన్నా నాతో చెప్పాల్సిందిరా, ఎంతో అభిమానంగా చూసుకున్నానురా నిన్ను, వాడు మోసం చేశాడన్న సంగతి నీకు తెలిసినప్పుడు నాకు చెప్తే ఇద్దరం కలిసి వెళ్ళిపోవటం వల్ల నేనన్నా వెళ్ళిపోయేదాన్రా, నువ్వు నన్ను ఇలాగ నా గురించి ఇలా చెడు ఆలోచనలు వచ్చి నేను ఒక మాట చెప్పినా నిన్ను ఓదార్చేవాడిని కదరా, అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్నావు కదరా, ఇప్పుడు నాకు ఉన్న ఒక్క ఆదరణ కూడా పోయింది, అక్కడికి వెళితే వాడు నన్ను దగ్గరికి రానవుడు, ఇక్కడ ఉంటే నేనేమైపోతానో తెలియదు, నువ్వు చచ్చిపోవడానికి కారణం నన్ను కూడా అనొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోద్ది. ఇంతకీ పోలీసు వాళ్ళు వెతికిన తర్వాత ఎక్కడి నుంచి వాళ్ళకి ఇద్దరు బాడీ ఆ లాడ్జిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేయటం, వాళ్ళు ఇక్కడికి రావటం, వాళ్ళ ఊరు తీసుకెళ్ళటం, వాళ్ళ అడ్రస్ ఏమి రాశారో అవన్నీ తీసుకొని వెళ్ళటం, ఎంక్వైరీ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గరే వాళ్ళిద్దరిని పడుకోబెడతారు. ఆడికి ఇల్లు లేదు, పడుకోబెడితే ఊరు వాడ అందరూ వీళ్ళిద్దరు లెగిసి వెళ్ళిపోయి కొంతకాలం ఎంజాయ్ చేసి వస్తే గనక వీళ్ళ నాన్న ఇంట్లోకి రానివ్వడు అని చెప్పి ఒక నిందన వేసేసారు, అందుకే చనిపోయారు అనుకున్నారు. కానీ ఇవన్నీ చూస్తున్న రాజు మాత్రం హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకనంటే నా సమస్య ఇలా క్లియర్ అయిపోద్దని నేను అనుకోలేదు, కానీ ఇప్పుడు ఎవడో నాకు ఈ అమ్మాయికి సంబంధం ఉందన్నా, కాలేజీకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుందన్నా ఎవరో నమ్మరు, వీళ్ళిద్దరు వెళ్ళారు, వీళ్ళిద్దరు ఊరేసుకొని చచ్చిపోయారు కాబట్టి ఆ అమ్మాయి బాధ పోయింది. తర్వాత ఈ అమ్మాయి నాకు అడ్డు రాకుండా పోయింది, తర్వాత నాకు ఒక మంచి జీవితానికి కూడా ఛాన్స్ వచ్చింది అని చెప్పి లోపల హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, మన మనస్సు ఏ క్షణంలో ఎప్పుడు ఎలా మారద్దో మనకు తెలియదు. కానీ ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, సురేష్ గనక ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తుంటే తర్వాత అయినా చనిపోయేవాడు, చేసిన తర్వాత అయినా చనిపోయేవాడు, లేకపోతే ఆ అమ్మాయినైనా చంపేసేవాడు, ఎందుకంటే బయట వాళ్ళతో చెప్పుద్దేమోనని. కానీ ఇక్కడ ఈ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటంటే, ఒకరి మనసులో ఉన్నది ఒకరు షేర్ చేసుకున్నందువలన. ఆ రాజేష్ అన్నవాడు కూడా వీడికి ఫోన్ చేశారే, నేను అమ్మాయిని ఇంకా చేసుకోనరా, నాకు సంబంధం లేదు అని చెప్పినా వీళ్ళు వెళ్ళిపోయేవాడు. వాడు మనసులో ఉన్నది వీడికి చెప్పలేదు. ఈ సురేష్ అన్నవాడు కూడా నా మనసులోకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు ఆడ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవటము, లేకపోతే ఏదో ఒకటి ఎవరికన్నా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కనపడకుండా పోయినా సరే ఎవడు పట్టించుకున్నవాడు కాదు. ఇక్కడ వాళ్ళిద్దరు ఏ తప్పు చేయలేదు, అది వాళ్ళిద్దరికి తెలుసు. కానీ సమాజం దృష్టిలో వాళ్ళిద్దరూ లేచి వెళ్ళిపోయిన జంట, విరక్తితో ఆత్మహత్య, ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోలేదనే రకరకాల కారణాలతో ఈ రోజుకి ఆ యొక్క పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. అందుకోసమని మన మనస్సులోకి ఎప్పుడు ఖాళీగా ఉండే మనస్తత్వాన్ని గనక మీరు ఏర్పాటు చేసుకున్నారు, లేదా అలవాటు చేసుకున్నారంటే గనక తప్పనిసరిగా మీ మనసు మిమ్మల్ని రెచ్చగొట్టేస్తుంది. అది రెచ్చగొట్టినా ఏం చేయాలి, ఇటువంటి పనులు చేయనప్పుడు అని మీరంటే గనక మీ యొక్క ఆలోచనలు శృతి తప్పుతున్నాయి, వేరే దారిలోకి వెళ్తున్నాయి అన్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని వచ్చే ఆలోచనలన్నీ ఒక బుక్లో రాసుకో. రెండో రోజు
ఒక్కసారి చూసి నాకు ఈ టైంలో ఈ ఆలోచన వచ్చింది, ఇది ఎంతవరకు వాస్తవం, ఇది కరెక్ట్ అవుద్దా, అవ్వటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, అవ్వకపోవటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నీకు నువ్వే బేరీజు వేసుకొని 4 రోజులు ఆగితే తప్పనిసరిగా ఇది ఆలోచన, నాకు వచ్చిన ఆలోచనే కానీ నిజంగా ఇది జరిగేది కాదు అన్న భయం నీలో నుంచి పోవటం మాత్రం పక్కా. నువ్వు ఎవరికి షేర్ చేసినా చేయకపోయినా నీకు వచ్చే, నువ్వు తట్టుకోలేని, నువ్వు ఊహించని ఊబిలోకి తిప్పే ఆలోచనలు ఏదొచ్చినా సరే తప్పనిసరిగా నువ్వు గనక ఏదో ఒక బుక్లో తీసుకుని రాసుకోకపోతే గనక నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. అలా జరగకూడదని ఈ వీడియో చేశాను. మీకు నచ్చితే గనక ఒకసారి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.